హలో అండి, నా పేరు డాక్టర్ శ్రావ్య, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, రియా ఫర్టిలిటీ అండ్ టెస్ట్ బేబీ సెంటర్, సిఎన్ హాస్పిటల్, కర్నూలు. ఇవాళ మనం ఒక టాపిక్ గురించి తెలుసుకుందామండి. మనం మాట్లాడుకోబోయే టాపిక్ పిఆర్పి ఇన్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్. పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ఇది దేంట్లో వాడతాం, ఎక్కడెక్కడ వాడతాం, దీని వల్ల ప్రయోజనాలు ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఈ పిఆర్పి అనేది యూజెస్ చాలా చోట్ల చేస్తున్నారండి. హెయిర్ అవ్వనివ్వండి, స్కిన్ అవ్వనివ్వండి, ఎండోమెట్రియం కోసం అంటే యూట్రస్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అవ్వనివ్వండి, జాయింట్స్ అవ్వనివ్వండి, జాయింట్ పెయిన్స్ అవ్వనివ్వండి, ఇలా చాలా చోట్ల వాడుతున్నారు. సో ఇప్పుడు మనం పిఆర్పి అనేది ఇన్ఫర్టిలిటీలో దీని యూజ్ ఎలా ఉంటుందని మనం చూద్దాం. సో ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ లో పిఆర్పి అనేది మనం ఎక్కడ వాడతామంటే ఎండోమెట్రియం థిన్ గా ఉన్నప్పుడు, అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసే ముందు ఎండోమెట్రియం థిన్ గా అసలు పెరగకుండా 7 mm కన్నా తక్కువ ఉన్నప్పుడు మనం ఈ పిఆర్పి అనేది చేస్తామన్నమాట. సో ఎందుకు చేస్తాం ఈ పిఆర్పి? ఈ పిఆర్పిలో మనకి గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయండి. సో మనం ఎండోమెట్రియం లో వేసినప్పుడు ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ అన్ని ఎండోమెట్రియం లో మంచి వాస్కులారిటీ పెంచి మంచి మనకి ఎండోమెట్రియల్ గ్రోత్ అనేది చాలా బాగా పెరగడానికి యూజ్ అవుతుంది అనమాట. సో మన థిన్ ఎండోమెట్రియం ఉన్న కేసెస్ లో ఈ పిఆర్పి అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ లో పిఆర్పి ఇంకో చోటు కూడా వాడతారు. అది ఎక్కడంటే ఓవేరియన్ అనమాట. ఓవరీ అంటే ఆండ్రల్ ఫాలిక్యులర్ కౌంట్ తక్కువగా ఉన్నప్పుడు, అంటే అసలు ఫాలిక్యులర్ కౌంట్ పెరగనప్పుడు, అసలు చాలా తక్కువగా వస్తుంది అనుకున్నప్పుడు మనం ఓవరీలో కూడా పిఆర్పి ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఈ ఓవరీలో పిఆర్పి ఇచ్చాక 2 to 3 months వరకు కూడా మనకి ఫాలిక్యులర్ కౌంట్ అనేది చాలా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అదే టైంలో మనం పికప్ అనేది చేసుకుంటే కన్నా మన ఫాలిక్యుల్ నెంబర్ అనేది ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. మామూలుగా మనం నార్మల్ కేసెస్ అయితే ఇన్ఫర్టిలిటీలో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసే ముందు 1 dose ఆఫ్ పిఆర్పి చేస్తాం. అదే ఇంతకు ముందు వేరే చోట కానీ, ఇంతకు ముందు ఐవీఎఫ్స్ ఫెయిల్ అయిన వాళ్ళకి కానీ మనం 2 to 3 doses ఆఫ్ పిఆర్పి ఇంజెక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుందండి. దీని వల్ల చాలా మనకి బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఈ పిఆర్పి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? లేదండి, ఈ పిఆర్పి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఎందుకంటే పేషెంట్ యొక్క బ్లడ్ తీసుకుని మనం ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది మాత్రమే మనం సెపరేట్ చేసి మళ్ళీ పేషెంట్ కి ఇస్తున్నాం కాబట్టి దీని వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమి ఉండవండి. సో ఈ పిఆర్పి ప్రొసీజర్ పెయిన్ఫుల్ అనే డౌట్ మీకు రావచ్చు. అస్సలు పెయిన్ ఉండదండి. మీకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఎలా అయితే జరుగుతుందో సేమ్ ఈ పిఆర్పి కూడా సేమ్ అలానే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ లానే ఉంటుంది. ఒక రకంగా ఇది మనకి ట్రయల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ లా కూడా ఉంటుంది అనమాట. సో ఇది మనం ఐయుఐ కెథెటర్ తోనే వేస్తాము. మనం ఒక పేషెంట్ బ్లడ్ తీసుకున్నాక దాన్ని మొత్తం ప్యూరిఫై చేసాక పిఆర్పి తీసుకుని దాన్ని మనం ఎండోమెట్రియం లో ఇంజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఈ ప్రొసీజర్ అంతా కూడా హార్డ్లీ ఒక 10 to 15 minutes లో జరుగుతుందండి. మత్తేం ఇవ్వమండి దీనికి. ఇది ఓపీడీ ప్రొసీజర్ లోనే జరుగుతుంది. ఒక 10 to 15 minutes లో ప్రొసీజర్ అయిపోతుంది. పెయిన్ అనేది అసలు ఏముండదండి. ఇది ఓపీడీ ప్రొసీజర్ లోనే జరుగుతుంది.